మీరు అన్నయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నీ సెట్ అయ్యాక తిరిగి రండి అని ఒప్పిస్తోంది శిశిర. శాంతమ్మ గారు సరే అని అనడంతో టికెట్స్ చూస్తుంది. నేను వాడికి చెప్పి తీయమని చెప్తానులేమ్మా, నువ్వు తీయకు అని ఫోన్ తీసేసుకుంటారు శాంతమ్మ గారు. హాయ్ ఫ్రెండ్స్, భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ 7లోకి వెళ్ళి మరి శాంతమ్మ గారు నిజంగా శిశిరని వదిలి వెళ్తారా లేదా అనేది తెలుసుకుందామా? సరే, ఇక మనం 17th ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అన్నయ్యదే తీయాలా ఏంటి ఆంటీ, నేను తీయకూడదా అని అడుగుతోంది శిశిర. నువ్వు తీయకూడదని కాదమ్మా, వాడు కనెక్టింగ్ చూసి తీసేస్తాడు కదా, నీకు శ్రమ అవన్నీ చూడటం, వాడికి అలవాటే కనుక సులువుగా అయిపోతుంది అని చెప్తోంది. సరే అయితే అంటూ వెళ్ళి పడుకో అని లేస్తారు శాంతమ్మ గారు. ఇద్దరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. 4 రోజులు మామూలుగా గడిచిపోయాయి. ఆ రోజు శిశిరకి కొంచెం నీరసంగా అనిపించటం తోటి లేవడం కొంచెం లేటుగా అయిపోయింది. హడావిడిగా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా వచ్చినా 10 మినిట్స్ లేట్ అయిపోయింది. గబగబా ఆఫీస్లోకి టైం చూసుకుంటూ వచ్చేసింది. అందరూ ఏంటో ఆ రోజు సీరియస్గా ఉన్నారు. ఒకరి ముఖాల్లో కూడా నవ్వు లేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ తన ప్లేస్లోకి వెళ్ళిపోయింది. పల్లవి ఉండాల్సిన ప్లేస్ చాలా ఖాళీగా ఉంది. వర్క్ చేయడానికి రెడీ అవుతూ ఉండగా అటెండర్ రహీం వచ్చి, మేడం మిమ్మల్ని శశాంక్ సార్ మీటింగ్ రూమ్కి రమ్మన్నారు అని చెప్తాడు. అలాగే అని లేచి అతన్ని అనుసరిస్తుంది. మధ్యలో పల్లవి గారు ఇంకా రాలేదా అని అడుగుతోంది. ఆ మేడం కూడా అక్కడే ఉన్నారు అని అంటాడు అతను. శిశిర ఇకేమీ మాట్లాడకుండా కామ్గా మీటింగ్ హాల్లోకి వెళ్తోంది. అటెండర్ వెనుకనే శిశిర లోపలికి వెళ్ళింది. లోపల శశాంక్, పల్లవి, స్టిచ్చింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ గణేష్ ఇంకా లల్లి కూడా ఉన్నారు. శిశిర అక్కడికి వెళ్లి ఫార్మల్గా శశాంక్ని విష్ చేస్తోంది. శశాంక్ కూడా బదులిచ్చి, మిస్ శిశిర, మీరు తన డిజైన్ ప్లాగరిజం చేశారు అని మిస్ లల్లి కంప్లైంట్ ఇచ్చారు అని అంటారు. శిశిర ఒక్క క్షణం అయోమయంలో పడిపోతుంది. నేను అలాంటిదేం చేయలేదు అని అంటోంది కంగారుగా. నువ్వు అబద్ధాలు చెప్పనవసరం లేదు, ఇక్కడ అన్ని సాక్ష్యాలున్నాయి. కాలేజ్ టైంలో నీకు నేను చాలా హెల్ప్ చేశాను. అది మర్చిపోయి నా డిజైన్స్ కాపీ చేయడానికి సిగ్గులేదా? నువ్వు డిజైనర్ అని చెప్పుకోవడానికి కూడా పనికిరావు అని కోపంగా అంటోంది లల్లి. మిస్ లల్లి, మీరు సైలెంట్గా ఉండండి. ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. మీరు మధ్యలో రాకుంటే మంచిది, లేదంటే బయటికి వెళ్ళిపోవచ్చు అని అంటాడు శశాంక్ లల్లి వైపు కోపంగా చూస్తూ. సారీ సార్, ఎంతో కష్టపడి వేశాను, అందుకే ఇంత బాధ అని కన్నీళ్లు తుడుచుకుంటూ లల్లి నిల్చుంది. చెప్పండి శిశిరా అని అనగానే, సార్ నిజంగా నేను ఎవ్వరి డిజైన్ కాపీ చేయలేదు అని అంది శిశిర. శశాంక్ తన ముందున్న వాటిని ఆమె వైపుకి జరుపుతాడు. శిశిర వాటిని తీసుకుంటుంది. 2 అచ్చుగుద్దినట్టు ఒకేలాగా ఉన్న డిజైన్స్ వేసిన పేపర్స్ అవి. ఒకదానిపై తన పేరు ఉంది, మరొక దానిపై లల్లి పేరు ఉంది. శిశిరకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాటిని టేబుల్పై పెట్టి, ఇవి 2 ఒకేలా ఎలా ఉన్నాయో నాకు తెలియదు సార్, కానీ నేను నా మనసు లగ్నం చేసి మరీ వేసిన డిజైన్ అది. నా మీద హమీదా అనే అమ్మాయి నికా కోసం నేను రెడీ చేశాను ఈ లెహంగా, చోలీ, దుపట్టా అని అంటోంది. లేదు సార్, అవి నా డిజైన్స్. తను ఎప్పటికైనా ఒప్పుకుంటుంది అని మీకు నేను ఒకటి చూపించలేదు. తనని అవమానించడం నాకు ఇష్టం లేక కొంత వీటిని బయట పెట్టలేదు. తను నా డిజైన్ సీక్రెట్గా చూస్తున్నప్పుడు తీసిన పిక్ అని అందరికీ తన ఫోన్ చూపిస్తోంది. అందులో శిశిర ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తుండగా తీసిన ఫోటో కనిపిస్తుంది. అందరూ కొంచెం షాక్ అవుతారు. ఆ ఫోటో చూసి గణేష్ కూడా మొదట షాక్ అయ్యి, ఆ రోజు నేను కూడా చూశాను, శిశిర గారు లల్లి గారి టేబుల్ దగ్గర ఏదో ఫైల్స్ చూసి లోపల పెడుతున్నారు, నేను అంతగా పట్టించుకోలేదు అని అంటాడు. అంతే, అక్కడింకా అంతా నిశ్శబ్దం. శిశిర ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంది. తను ఆ రోజు కొంచెం లేటుగా తన వర్క్ చేసి పూర్తి చేసి అప్పటికే అందరూ వెళ్ళిపోయారు. తను తన టేబుల్ సర్దుకుని ఫైల్స్ లోపల పెట్టుకుని లాక్ చేసింది. బ్యాగ్ తీసుకుని వచ్చేస్తుంటే లల్లి కాల్ చేసింది. తను కాల్ లిఫ్ట్ చేసింది. శిశిర, నేను నా టేబుల్ దగ్గర ఫైల్స్ మర్చిపోయానమ్మా, అమ్మ ఫోన్ చేసింది అని తొందరలో వచ్చేశాను, వాటిని కింద సొరుగులో పెట్టి లాక్ చేయవా అని లల్లి ఫోన్లో మాట్లాడింది. శిశిర కూడా లల్లికి సరే సరే అంటూ చెప్పింది. ఫైల్స్ ఒకసారి చూడు, ఖాళీ అయితే పైనే ఉంచెయ్యి అని అంది లల్లి. సరే అని ఫైల్స్ ఒకసారి చెక్ చేసి
కింద సొరుగులో పెట్టి లాక్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది తన దారిలో తను. లల్లి వంక చూసింది శిశిర. ఆమె కళ్ళల్లో పొగరు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్టు ఉంది ఆమె చూపు. శిశిరకి అర్థమైపోయింది ఇదంతా లల్లి ప్లాన్ చేసి కావాలనే ఆ రోజు ఫోన్ చేసింది. ఎందుకు ఇలాంటి ప్లాన్ చేసి తనని అవమానపరచాలని అనుకుంటుంది తెలియటం లేదు ఆమెకి. శిశిర నిట్టూర్చింది. పల్లవి చెప్పింది. ఒకసారి ఆమెతో జాగ్రత్తగా ఉండమని తను లక్ష్య పెట్టలేదు. స్నేహమని నమ్మింది. అసలు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో అర్థమే కావటం లేదు. ప్రేమ, స్నేహం అన్ని బంధాలు కల్తీనే అని అనిపించింది తనకి. ఇంకా ఎంతసేపు నుంచుంటావు? నువ్వెంతసేపు నుంచున్నా నిజం మారదు. నీకిలాంటి వ్యక్తి ఇలాంటి చోట నుంచునేందుకు కూడా అర్హత లేదు. తప్పు ఒప్పుకోమని ఇక్కడి నుంచి తల వంచుకొని వెళ్ళిపో అని అంటోంది లల్లి శిశిర వైపు చూసి. పల్లవి ఒక్కసారిగా ఆమె వంక కోపంగా చూస్తుంది. శిశిర అలా చేసి ఉండదు అని ఆమెకు పూర్తి నమ్మకం. ముందు నువ్వు సైలెంట్గా ఉండు లిల్లీ అని చెప్పగానే శిశిర ఇక్కడ ఉండాలా లేదా అనేది నిర్ణయించడానికి ఇక్కడ బాస్ ఉన్నారు కదా అని చిరాకుగా లల్లీని కసురుకుంటోంది. శిశిర చురుగ్గా లల్లి వంక చూసింది. తనని ట్రాప్లో ఇరికించి తనని ఇక్కడి నుంచి పంపించాలి అని చూస్తోంది అని అర్థమైపోయింది శిశిరకు. అంటే తన డిజైన్ చూసి లల్లి కాపీ కొట్టు ఉంటుంది అని ఆలోచన వచ్చేసింది. ఎవరైనా అక్కడ ఉన్నది కాపీ కొట్టగలరు, కానీ బ్రెయిన్లో ఉన్న థీమ్ కాపీ కొట్టలేరు అని ఆలోచన మెరవగానే డిజైన్స్ ఉన్న 2 పేపర్స్ చేతిలోకి తీసుకుంటుంది. శిశిర ఎలా ప్రాబ్లం నుండి బయటపడుతుంది? హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా. లల్లి ఎంత ప్లాన్ చేసిందో కదా. నిజంగా మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇలాగే చాలా మంది ఉంటారు. మనతో మంచిగా మాట్లాడుతున్నట్టే ఉంటారు. మళ్ళా మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనల్ని, మనం ఎంతో కష్టపడి చేసిన ఆలోచనలన్నిటినీ ఇట్టే ఈజీగా కాపీ కొట్టేసి నాగ్గా వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇది స్టోరీ కాబట్టి శిశిర బయటపడుతుందేమో, కానీ నిజ జీవితంలో మనం కొన్నిసార్లు బయట అస్సలు పడలేము. కాబట్టి మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. అర్థమైంది కదా? సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం చూసేద్దాం. తప్పకుండా మీరు నా ఛానల్లో ఉన్న పాటల్ని మరియు శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియోలో ఉన్న పాటల్ని కూడా చూసేస్తారు కదా. దానిలో ఆల్రెడీ శశాంక్ అనే సిరీస్ నడుస్తోంది, దానిని కూడా వినేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. తప్పకుండా ఇక మీదట కూడా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా ఈ సిరీస్ని. నేను త్వరలోనే 2వ సిరీస్ని కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ ఛానల్లో. అప్పుడు మీరు 2 స్టోరీస్ని వినవచ్చు. థ్యాంక్ యూ గైస్, ఉంటాను, బాయ్.